హలో డాలస్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా మీ అందరికీ నా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేలైనింది ఆకాశానికి చిల్లు పడింది అన్నట్టుగా ఉంది. ఇసుకేస్తే రాళ్ళంత జనం అభిమాన గట్టలు తెంచుకొని ఇక్కడికి పిచ్చేసిన సినిమా అభిమానులందరికీ, నా అభిమానులందరికీ, ప్రేక్షక దేవుళ్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి వర్యులు గౌరవనీయులైన పెంపసాని చంద్రశేఖరరావు గారికి, అంటే రూరల్ డెవలప్మెంట్ మరియు కమ్యూనికేషన్స్ మంత్రివర్యులు అయిన పెంపసాని చంద్రశేఖరరావు గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన అందరూ కూడా ఎన్నో కేవలం డలాస్ ఇచ్చే కాదు, మరి అటు మిగతా రాష్ట్రాల నుంచి కూడా, అటు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని దిక్కుల నుంచి, అమెరికా 4 చెరగల నుంచి ఇక్కడికి విచ్చేసిన నా తెలుగు ప్రజానికానికి, నా అభిమానులందరికీ, కళాభిమానులందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు. సుదూర సాగర తీరాల దాటి ఖండాంతరాలలో తెలుగు భాషా సంస్కృతి దీపికలు వెలిగించి మాతృభూమికి కీర్తి ఆర్జించి పెడుతున్న తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కళాభివందనాలు. మీ శంషి ప్రభావంతో, సాంకేతిక విజ్ఞానంతో, వైద్యశాస్త్ర నైపుణ్యంతో, వివిధ రంగాలలో మీ యొక్క నిష్ణాతతో మీరు అందిస్తున్న సేవ కేవలం మీకు ఇక్కడ తృప్తినివ్వడమే కాదు, ఇక్కడ ప్రజలకు సేవ చేయడమే కాదు, మీకు అక్కడ ప్రజల్లో కూడా ఎంతో గౌరవపూరితమైన స్థానాన్ని ఆర్జించి పెట్టాయి శాశ్వతంగా. దాంతోపాటు మన దేశ కీర్తిని కూడా ఇమ్మడింపజేశారు మీరంతా. ఈ సందర్భంగా మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ అమెరికా దేశంలో ఈ యొక్క దేశపు అటు రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక రంగాల్లో ఈ దేశానికి మీరు మీ సేవలను అందిస్తూ, అలాగే ఇక్కడ ప్రభుత్వాలకి మీ సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే ప్రభుత్వాలు కూడా మీరు అందించే ఈ సహాయ సహకారాలకు స్పందించి వారు కూడా మీ యొక్క బాగోగుల కోసం చేస్తున్న ప్రయత్నాలన్నిటికీ కూడా వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా జనని జన్మ భూమిష్ట స్వర్గాదపి గరీయసి, అంటే ఇక్కడ మీరు ఎంత సంపాదించినా మళ్ళీ తిరిగి ఇవ్వడం, ఎంత సంపాదించింది కాదు, మనం తిరిగి మన పుట్టిన గడ్డకి, మన పుట్టిన జాతికి, మన పుట్టిన కుటుంబానికి, మన పుట్టిన ఊరికి ఏవి మనం తిరిగి ఆ రుణం తీర్చుకుంటున్నాం. నాన్నగారు ఎప్పుడు ఆయన జీవితాలు ఎప్పుడు రుణశేషం శత్రుశేషం అలాగే అగ్నిశేషం అంటారు, ఉంచకూడదంటారు. అంతేకాకుండా ఆయన మెడ్రాస్లో పెరిగి ఒక నటుడిగా ఎదిగాడు ఆయన. మరి ఆ నీళ్లు తాగి ఆ నీళ్ళతో స్నానం చేసి పెరిగిన ఆయన, ఆ స్థాయికి వచ్చిన ఆయన తిరిగి చెన్నైకి కూడా తిరిగి నీళ్ళు ఇచ్చారంటే నీళ్ళ రుణం కూడా ఉంచుకోలేదు ఎన్టీఆర్. దట్ ఈస్ ఎన్టీఆర్. తిరిగి తెలుగు గంగ ద్వారా చెన్నైకి అయితే నగరానికి నీళ్లు లేవో తాగడానికి ఆ నీళ్లను కూడా తిరిగి ఇచ్చిన మహామనిషి నందమూరి తారక రామారావు గారు. అంటే ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు. అలాగే నాకు ఆయన కేవలం ఒక తండ్రిగానే కాకుండా నా గురువు, దైవం, ఆయన కారణ జన్ముడు, ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అలాగే డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయన ఈ శత జయంతి సందర్భంగా మొన్న మే 28న జరుపుకున్నాము. ఇక్కడ కూడా చాలా మన వాళ్ళందరూ కూడా జరుపుకున్నారు. మొత్తం అమెరికాలో జరుపుకున్నారు మన వాళ్ళంతా.
అలాగే మొన్నటికి మొన్న ఆయన మొదటి సినిమా అయిన మన దేశం విడుదలయ్యి 75 సంవత్సరాలు పూర్తి కావడం, అలాగే నేను ఈ చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చి 50 సంవత్సరాలు కావడం, ఇది ప్రపంచ రికార్డు. ఇంతవరకు ఎవ్వరూ ప్రపంచంలో 50 సంవత్సరాలు హీరోగా ఎవరు రాణించలేకపోయారు. ఒక 25-30 సంవత్సరాలు చేయడం, తర్వాత రిటైర్ అవ్వడం, లేకపోతే వేరే క్యారెక్టర్ రోల్స్కి వాళ్ళు షిఫ్ట్ అవ్వడం జరిగింది. కానీ ఒక హీరోగా 50 సంవత్సరాల ఘనత నాకు దక్కింది. అది ఆ పుణ్య దంపతులు బిడ్డగానే పుట్టినందుకు అది వాళ్ళ ఒక ఆశీస్సులు, ఆ కళమ్మ తల్లి ఆశీస్సులు, నా ప్రేక్షక దేవుళ్ళ ఆశీస్సులని నేను భావించుకుంటాను. అంటే రామారావు గురించి ఎంత చెప్పినా ఆ సూర్యుడిని వేలుతో చూపించినట్టే అవుతుంది. ఆయన నడుస్తుంటే మరి పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జావలీలు పాడాయి, సాంఘికాలు సామజపరగమనాలు అయ్యాయి, పద్యం పదునెక్కింది, పాట నాట నిలిచింది. అలాగే కళమ్మ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, కళకళలాడింది, గలగల నవ్వింది. మరి కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ మనం వెతికి చూసినా, ఎక్కడ మనం గాలించినా కూడా మరి అటువంటి ఒక నటుడు ఎవరైతే నటనలో పరకాయ ప్రవేశం చేసి అడుమడుగులో ఆ పాత్ర నింపుకుని ఎలాగైతే నటనకు జీవం పోశారో ఆయన, అలాగే ప్రతి పాత్రను, అంటే ఒక రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, లేకపోతే భీముడు, ప్రతి నాయకుడు కానివ్వండి, నాయకుడు కానివ్వండి ఎలా ఉంటారు అంటే, ఒక రామారావు గారు ఒక శిల్పాన్ని చెక్కి శిల్పి కూడా ఆయన ముఖ కవళికలు చెక్కవలసిందే తప్ప, అంటే అటువంటి లార్జర్ దెన్ లైఫ్ జీవితం నందమూరి తారక రామారావు గారికి. మరి ఆయన ఆనాడు ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడిని అని చాటి చెప్పే ఒక ధైర్యాన్ని, ఒక స్థైర్యాన్ని, ఒక దిగువుని, ఒక ఆత్మవిశ్వాసాన్ని, అలాగే ఒక ఆవేశాన్ని వాళ్ళని బయటికి తీసుకొచ్చి చెప్పే ఒక సత్తా ఇచ్చిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టి మరి ఆనాడు ఎంతోమంది ఈ రాజకీయాలకి దూరంగా ఉన్న ఎంతోమందిని, అసలు రాజకీయాలంటే కూడా తెలియని వాళ్ళని, ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కొయ్యక ముందే రాజకీయాలేంటో తెలియజేసిన వాళ్ళలో చైతన్యం రగిల్చిన ఒక మహా నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అందుకే నేను అంటుంటాను, ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు కాదు, అంటే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆరంటే రాజాజు రాజర్షి రాజకీయ రమణీయ గమనీయ గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి తెలుగుదేశాన్ని పార్టీని స్థాపించారు. ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రపంచంలోని ఎవరు ధైర్యం చేయని, సాహసించని ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టారు. అలాగే ఆ పథకాలన్నీ కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత ఆ పథకాలు అంటే ప్రజల కోసం, వాళ్ళకు మేలు చేయడం కోసమని ఆ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసి, ఆయన తర్వాత కూడా ఆ పథకాలను అంటే ప్రవేశపెట్టేలా అమలు చేసేలా చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అందుకే మరి అది ఎన్టీఆర్ దూరదృష్టి. అందుకే ఆయన పేదవాడి బాధ తెలిసిన నాన్న ఆయనే. అలాగే జనం భవితకు ఒక బాట చూపించిన నాన్న ఆయనే. అలాగే ఆయన్ని ముందుండి మంగళహారతులు బట్టి ఆయన్ని ఒక అన్నగా భావించి గౌరవించిన, మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న కూడా నందమూరి తారక రామారావు గారు. ఇది
ఇంకా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన విప్లవాత్మకమైన పథకాల గురించి నేను చెప్పాను. ఆ సూర్యుడిని వేలుతో చూపినట్టు అవుతుందని. ఇక నా విషయానికి వస్తే